అరే గుండు సార్ 5 అవుతుందంటే గుండెలో దడదడగా ఉంటుందిరా. కిస్కా మిస్కా ఈ రోజు ఏ కొత్త మూమెంట్ ఇస్తుందో ఏంటో. పైగా యూనిఫామ్ లో ఉన్నాను కూడా. ఏమైందిరా? 5 అయింది. అరే గుండు, యూనిఫామ్ లో ఉన్న నాకు గోలీ సోడా కొట్టాలనిపిస్తుంది ఏంటి? కిస్కా మిస్కా. కిస్కా మిస్కా కిస్కా మిస్కా కిస్కా మిస్కా. ఆగో, నేను కొడతాను సార్. కిస్కా మిస్కా దా. కిస్కా మిస్కా దా. కిస్కా మిస్కా కిస్కా మిస్కా కిస్కా మిస్కా. అరే నేను సోడాలు కొట్టడం ఏంట్రా? రక్తదారి సోడాలు కొట్టి అలవాటు ఉందా? ఉండొచ్చు. నీ ఫేస్ లో అంత నవ్వెందుకురా? ఇప్పుడే పై ఆఫీసర్ నన్ను చూస్తే నేను ఏమైపోతాను రా? సార్, గోలీ సోడా. మిస్టర్ సత్యమూర్తి, వాట్ ఇస్ దిస్? ఒక పోలీస్ ఆఫీసర్ వి సోడాలు అమ్ముకుంటున్నావా? జంతుకలగా సైడ్ బిజినెస్. సైడ్ బిజినెస్ చేస్తున్నావా? యు ఆర్ సస్పెండెడ్. సార్, రోడ్డు మీదనే సస్పెండ్ చేశారా? సార్, ఇది కిస్కా మిస్కా. ఏంట్రా, నాకు సైడ్ బిజినెస్ ఉందని చెప్పి రోడ్డు మీదనే సస్పెండ్ చేయిస్తావురా? నీ ఫేస్ కి ఆ నవ్వెట్లా వస్తుందిరా? డోంట్ టాక్. అసలు నీకు కిస్కా మిస్కా జబ్బుందని చెప్తే ఆ. సస్పెండ్ చేయడమే కాదు, టోటల్ గా ఉద్యోగం బూస్ట్ అయిపోతుంది. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అదర్వైజ్ ఎస్పీ గారికి సీక్రెట్ చెప్పి నిన్ను డిస్మిస్ చేయిస్తా. ఏంట్రా, నన్నే బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? నీ గుండు చిత్త కొడతా. ఏంటి కొట్టేది? సోడాలు కొట్టుకో. ఏ డాల్పి సుబ్రహ్మణ్యం ఇక్కడ అమ్మాయిలు సర్వింగ్ చేస్తారా? చూస్తున్నారు కదా, మనకన్నా పని అవుద్దా? నేను ఒక జనరల్ మేనేజర్ని. అందుకే చెప్తున్నాను. అర్థమైంది, పని అవదు అంతే కదా. ఎల్లు 2 బీర్లు అట్టరా. బారు బారు హే బోలో యార్ హే. నమస్తే, మై నేమ్ ఇస్ శేషు ద బుస్. ఎంతసేపు ఇళ్ళ కూర్చుని మందు కొడతారు? మనందరం కలిసి ఆ టేబుల్ అట ఆడుకుందాం. వీళ్ళకి ఎలా చెప్పాలి? యాక్చువల్లీ ఐ వాంట్ విత్ యూ. సౌరమ్య, ఆ పని ఎలాగా చేయలేకపోయా కానీ వీళ్ళతో నేను ఆడుకోవాలనుకుంటున్నాను. కొంచెం అర్థమయ్యేలా చెప్పా. తప్పకుండా. చెప్పా. దిస్ గై కాల్స్ యూ యాజ్ పిగ్స్ అండ్ డాగ్స్. Is it? Yep. And he wants to kick you front, back, left and right. Yes, right. He wants a treat from you guys. Yeah. సుబ్రహ్మణ్యం, వాళ్ళు ఎందుకు కొట్టారు? నువ్వు వాళ్ళని బండ బూతులు తిట్టావని చెప్పాను. ఏ బాధగా ఉందే? నువ్వు అంటున్న మాటలు నాకెంత బాధగా ఉంటున్నాయి? అమ్మ నా బూతులు తిట్టావని చెప్తాను ఇంగ్లీష్ లో. వద్దు, ఇంకెప్పుడు నేనేం తిట్టినా, ఇంకెప్పుడు చేయకూడదు. ఏం లేదు. Students, today I am going to teach you about the great Charminar. అరే గుండు, చార్మినార్ దేనికి ప్రసిద్ధి? మంచి రుచికి, ధారాళమైన పొగకి. నాగార్జున సిమెంట్ కి, బిర్లా వైట్ సున్నానికి కాదు. కూతురా గుండోడా. ఇంకెవరున్నారు మాత్రం వాళ్ళు? బాబు నువ్వు చెప్పు. ఏంటి చెప్పేది? ఆ మాత్రం తెలీదా నీకు? తెలియకనే కదా మరి నేను ఫీజు కట్టి కాలేజీలో లెక్చరర్ గా చేరింది. మానవుడు కోతి నుంచి రూపాంతరం చెందాడు గానీ ఇంకా కొన్ని జీవులు అలాగే ఉండిపోయినాయి. అది మీరేనా సార్? ఒకసారి అడుగురా. నేను చెప్పింది అవును అబద్ధమా? వీడు కోతికి ఎక్కువ, చింపాంజీకి తక్కువగా లేడు.
డోంట్ టచ్ మీ. లోపలే ఉంది. అదే అసహ్యంగా మాట్లాడు మరి. ప్యాంట్ నికాలో. ప్రభు అరే ప్యాంట్ నికాలో. చలో. సార్ సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పు. ఇక్కడ జరిగిన విషయం దయచేసి మన కాలేజ్ అమ్మాయిలకి చెప్పకండి సార్. నా ఇమేజ్ స్పాయిల్ అవుతుంది. ట్రై చేస్తాను. నాకు ఇలా జరగాల్సిందేరా. కుష్పూర్ పిలవండి బతిలాడు చెప్తే నా మాట ఒక్కడే విన్నారా? కడుపు మండించకాయ. రోజా పేరు చెప్పినందుకే ప్రిన్సిపల్ నన్ను కొట్టడానికి వచ్చాడు. శోభా ఆమె జ్ఞానం వరైతే చెప్పు. ఆ వెంకటేశన్ వ్యవసాయం చూసి పత్తు కుట్టిగలకు మోషన్ లూజ్ మోషన్. ఎవయ్యా భైరవ మేనన్, ఊళ్ళో వాళ్ళ గొడవలన్నీ మోయడమేనా నీ పని? అతను ఏం చేసుకుంటే మనకెందుకయ్యా? మోయడాలు ఎక్కువైపోయాయి ఇంట్లో. మోళే నువ్వు చెప్పేది సత్యం, కానీ వాడు మన శత్రు అలే. ఆమె జ్ఞానం ఐడియా వరైతే చెప్పు. ఆ పొలంలో పంపు చెట్టు మందే కదా, అయితే ఆ వాటర్ ఆ వెళ్ళం కట్ చేసిన అగ్రికల్చర్ ఎట్లు చేయను? మనం నీళ్ళు ఇవ్వకపోతే పక్క పొలం వాళ్ళని అడిగి అప్పు తీసుకుంటాడేమో. ఓ మనల్ని కాదని ఈ ఊళ్ళో అతనికి ఎవరే నీళ్ళిచ్చేది? అమ్మా, మరి అతను టౌన్ నుంచి లారీలతో నీళ్లు తెప్పించుకుంటే? నోరు బొయ్యవే. కాళ్ళు కడుక్కోవడానికా పొలం తడవడానికా లారీలతో నీళ్లు? భైరవా అమ్మే నువ్వు అన్నట్టే చెయ్యి. ఓ రా లోపలికి రా. ఏమిటయ్యా భైరవ మీనన్, పొలానికి వచ్చి సర్కస్ చేస్తున్నావు? కొన్నిళ్ళమే కారు జాలింది. అతను ఏం చేస్తున్నాడు మమ్మీ? నీకెందుకు అతగాడి గురించి? పిచ్చెక్కి బురదలో బియ్యం పారేసుకుంటున్నాడు. ఓ సిల్లి, నే వెళ్ళి వద్దని చెప్తాను మమ్మీ. ఆ? అతనికి తర్వాత అన్నం వండుకుని తినడానికి బియ్యం ఉండవు కదా పాపం. కొళ్ళు రాళ్ళ కొడతాను. హలో నీరు, ఏంటి మీ అమ్మ నీ పొలం ఎక్కడుందో చూపిస్తోందా? అక్కర్లేదులే, నాకు తెలుసు. ఎప్పటికైనా నీది నా దాంట్లో కలవాల్సిందే. అలాగే కలుపుకుందాం. ఇప్పుడు నువ్వు చేస్తున్న పనిని ఏమందరు? అది కూడా తెలీదా? అర్భ కూడా వరి వృక్షములు నాటుచున్నాను. ఇది ఏమి బియ్యం నాటిన వృక్షం వచ్చిన? ఓరేదవా, మామిడి టెంక వేస్తే మామిడి చెట్టు వస్తుందా రాదా? తాటి టెంక వేస్తే తాటి చెట్టు వస్తుంది కదా. అలాగే నేను బియ్యం గింజ వేస్తే బియ్యపు చెట్లు వస్తాయా రావా? వచ్చిన వచ్చిన మమ్మీ, అదేదో బాగుంది మమ్మీ. మన పొలంలో కూడా ఈ కొత్త రకం వ్యవసాయం చేయించవా? నీ నోరు కుట్టేస్తా. ఆమె పెళ్లికి వెళ్తూ పిల్లిని సంకర పెట్టుకున్నట్టు అమ్మాయి గారిని ఎందుకు తీసుకొచ్చినారు? నువ్వు నోరు మూసుకుని విషయం చెప్పు. వెంకటేశ్వరనే, ఈ రోజు నుంచి మా పంపులోంచి నీ పొలంలోకి వచ్చే వెళ్ళే వాటర్ కట్. వాటర్ కట్ చేస్తారా? అలాగే అలాగే. శోభ మరదలి పొలం లెఫ్ట్ సైడ్ లో ఉంది, నీరు మరదలి పొలం రైట్ సైడ్ లో ఉంది. సరిగ్గా సెంటర్ లో నా పొలం ఉంది. ఆ పొలంలోకి నీళ్ళు వెళ్ళాలంటే నేను వదిలితేనే ఆ పొలం తడుస్తుంది. అంచేత దీని పొలం తడిపి నాది తడపకపోతే దాని పొలం ఎండిపోతుంది, దాన్ని తడిపి నాది తడపకపోతే దీని ఎండిపోతుంది. వీళ్ళిద్దరిని తడపాలంటే సెంటర్ లో ఉన్న నాది ముందు తడపాలి. యా మమ్మీ, శోభ పొలంలో కూడా బోర్ వేయిస్తే? అది అసలు ఇది అసలు పెసలు. నోరు మూసుకో. అక్కడ నీళ్లు పడవనే కదా ఏడుపంతా. వీడు చేసే బోడి వ్యవసాయానికి నీళ్లు వదిలినా ఒకటే, వదలిపోయినా ఒకటే. పదండి, ఇది అసలే ఇది. ఏమిటే? ఏమిటి మరదల పిల్ల, నువ్వు కొట్టిన రాయి ఈ జగ్గుకి తగిలింది కాబట్టి సరిపోయింది, కానీ అదే వరి వృక్షమునకు తగిలితే ఏమయ్యేది? వరి వృక్షమా? ఈ బియ్యపు గింజలు నాటినచో వరి వృక్షములు వచ్చును కదా. వచ్చును. ముద్దులు పెట్టుకుంటే పిల్లలు పుడతారని నమ్మాడట వెనుకటికి నీలాంటి ఒక బెర్రోడు. మరి ఎలా పుడతారబ్బా? ఇదిగో మొన్నేం చెప్పాను నీకు? ఇలాంటి కొక్కిరే పనులు చేసి మన పరువు తీయద్దన్నానా నిన్ను? నన్ను ఏం చేస్తావేంటి? చెప్పు. వాడన్నా చూడన్నా గుడ్ల గుబుల ఎలా చూస్తున్నాడు. రే జిరాఫీ, నన్ను ఒక్కదాన్ని చేసి రెచ్చిపోదాం అనుకున్నావు కదా?
ఇప్పుడు నాకు సింగమల్ల ఆయన తోడుగా ఉన్నాడ్రా. ఇప్పుడు రారా, ఈ వాడ నీ అంత చూస్తాడ్రా మా అన్న. నీ దగ్గర ఉంది ఆఫ్టర్ చిన్న కత్తి. ఇక్కడ చూడు ఎంత పెద్ద గొడ్డలుందో. అయిపోయావురా, నువ్వు అయిపోయావు. అన్నా వేసే అన్నా, వెళ్ళన్నా వేసేయ్. అన్నా వాడు కాళ్ళు పట్టుకున్నా కనికరించద్దన్నా. వేసేయ్, చూస్తావేంటన్నా, వేసేయ్. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? బాగున్నావు కదా? అవును, ఆ పిల్లకేసేంటి? చెప్తా. నీకు ముందే తెలుసా? తెలుసా ఏంటి? వీడు నాకు వయసులో చిన్నోడైన వృత్తిలో గురువు. నేను ఈ ఏరియాకి సింగమలైనైతే వీడు సిటీకే సింహాద్రి. రేయ్ అన్నా, ఇంకా దీంతో పనిలేదురా, వెళ్ళి సానపట్టు. అలాగే అన్న. ఆగు, పరిగెత్తితే ఆయాసం వస్తుంది కానీ మెయిన్ రోడ్ రాదు. మర్యాదగా మాతో వచ్చాయి. అదిగో ఆ గుడుంబా గుట్టే మా అడ్డ. సిటీలో పోలీసు నిఘా ఎక్కువైనప్పుడల్లా మా ప్రభు ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకుంటుంటాడు. మా డాడీ ఎవరో తెలుసా? పోలీస్ కమిషనర్. మా నాన్న జిల్లా కలెక్టర్లే. నోరు మూసుకొని పదా. రావమ్మా రామలక్ష్మి, ఏమిటి సంగతి? సాయంత్రం మా నాన్న శ్రావణ శుక్రవారం నోము నోచుకుంటున్నాడు. నిన్ను వాయినం తీసుకోవడానికి రమ్మన్నాడు. ఒక్కలేదు, అలాగేనమ్మా. అవును, మీ తమ్ముడేడి? వాడు స్నానం చేస్తున్నట్టు. వాడి గురించి అడుగుతున్నావమ్మా? కొంపదీసి వాడి పుట్టలోకి లాగటం లేదు కదా? అదే అదేం లేదు. బాబులో చదువుకుంటున్నారా? అబ్బా, ఇంకెన్సీపీ టెస్ట్లు అవతల నాకు ప్యాకెట్కి టైం అవుతోంది. ఒక్క పావు గంట ఓపిక పట్టమ్మా. బిడ్డ పుట్టగానే పేరు దెబ్బకొట్టేస్తాను. ఆ తర్వాత హ్యాపీగా పేకాడుకోవచ్చు. సిస్టర్, అతని పరిస్థితి ఎలా ఉందో చూడు. అలాగే సార్. అన్నయ్య గారు, నాకేదో భయంగా ఉంది. బీడీలో జాడీలాగా. ఇలాంటి సమయాల్లోనే మగాళ్ళం మనం ధైర్యంగా ఉండాలి తమ్ముడు గారు. నొప్పులు రావడం లేదా? నొప్పి లేదు, సలుపు లేదు. లేవా? అంతా విడ్డూరంగా ఉందే. మరో 10 నిమిషాల్లో అక్కడ మీ ఆవిడ గారు కంటానికి సిద్ధంగా ఉంటే ఇక్కడ ఇంకా నొప్పులు రాకపోవటం ఏంటబ్బా? ఇది ఏదో పూలో చెవులో ఉందే. అమ్మా, త్వరగా రారా, కాఫీ చల్లారుతుంది. వస్తున్నా అన్నయ్య. బావగారు, కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తారా? అలాగేనమ్మా. అమ్మా, అయ్యో. అయ్యో, ఏమైందనే? నొప్పి వస్తుంది, పొత్తుగడప నొప్పి వస్తుంది బాబు. పొత్తుగడప నొప్పి వస్తుందండి. అయ్యో అయ్యో అయ్యో. ఏమిటమ్మా, ఏం జరిగింది? ఎందుకలా నవ్వుతున్నావు? కడుపులో బిడ్డ గిరగిరా రంగుల రత్నాలా తిరిగేస్తున్నట్టున్నాడు. కితకితలు వచ్చేస్తున్నాయి. చేస్తున్నాడా? అక్కడ నొప్పులు స్టార్ట్ అయి ఉంటాయి. ఏమయ్యా, వస్తున్నాయా? అక్కడ ఏమైనా వస్తున్నాయండి? అక్కడ ఊహుయే, ఇక్కడ ఊహుయే. అయితే ఇదేదో ఊహుయే. ఈ పొట్టుగారు పడట్లేదు. వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్? సమయానికి ఉన్నారు. మా అన్నయ్యకి పొత్తు కడుపులో నొప్పి అండి. మెరుగలు తిరిగిపోతున్నాడు. పొడుస్తున్నట్టుంది, కత్తులతో నరుకుతున్నట్టుంది. అయ్యో 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 అయ్యో. ఆనందం ఆనందం, ఏమైంది డాక్టర్ గారు? కంగారు పడాల్సిన పని లేదు. పురుటి నొప్పులు. పురుష నొప్పులా? కనీసం నేను నెల కూడా తప్పలేదు. వేడికి పుట్టినప్పుడు ఎలా వచ్చాయి? మరదల గారు నెల తప్పలేదు, తమ్ముడు గారికి పురుటి నొప్పులు. అక్కడ ఊహు, ఇక్కడ ఊహు. అంటే ఇదేదో డాక్టర్ గారు, డాక్టర్ గారు, అక్కడ మా ఆవిడ డెలివరీ అయిపోతుంది. నాకు నొప్పులు రావడం లేదు. అదేంటి? అక్కడ రావాల్సిన నొప్పులు ఇక్కడ వస్తాయి కాబట్టి. మొగుడు నేనైతే నొప్పులు ఇడికి రావడం ఏంటి? నొప్పులు మొగుడుకు రావు, బిడ్డ తండ్రికి వస్తాయి. అంటే మా ఆవిడ కనబోయే బిడ్డకు తండ్రి ఇతను. అయ్యో అయ్యో అనే త్వరగా రండి, అక్కడ బిడ్డ పుట్టేస్తుంది. పురుడొచ్చేసింది, మగబిడ్డ. కరివేపాకు కొత్తిమీర్రి చేయబోదులని చెప్పి నా ఇంట్లో ప్రవేశించి నా కొంపకే ఎసరు పెడతావా? కాలనీలో ఎంతమందికి పిల్లలుండగా నా పిల్లమే దొరికిందంట. ఆగండి భరత్ గారు, ఈ తొక్క మీద చేయి చేసుకోవాల్సింది మీరు కాదు, నేను. చెప్పు, ఎప్పటి నుంచి జరుగుతోంది ఈ తొక్కల వ్యవహారం? చెప్పా.
ఏమండి అలా కాల్ చేసుకోకండి, అసలే పాలించకండి. ఈ తొక్కలో ఏడుపులు నా దగ్గర ఏడవద్దు. ఎన్నెల్లు సాగుతుంది రంకు చెప్పు. ఏమండి అలా తన్నకండి, అసలే పచ్చి ఒళ్ళు ఉండైపోతుందండి. మీకు దండం పెడతానండి. అయితే చెప్పు మరి. చెప్తానండి, మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తాను. అది వర్షం కురిసిన రాత్రి. మీరు ప్యాకాటికి వెళ్ళి ఇంటికి ఇంకా రాలేదు. మీకు మందులో నంచుకోవటానికి ఉల్లిపాయలు నిండుకుంటే మల్లికార్జునరావు గారింటికి చేపతుల కోసం వెళ్ళాను. ఆయన పేరంటానికి వెళ్ళారు. ఆయన పెద్ద భార్య మీతో ప్యాకాటికి వచ్చింది. చిన్న భార్య సరళ ఒక్కతే ఇంట్లో ఉంది. అప్పుడు ఒక్క ఉరుము ఉరిమిందండి. భయంతో చటుక్కున ఆవిడ కౌగలించుకున్నాను. అంతే అంతేనండి. ఆ బలహీన క్షణంలో సరళ నన్ను లొంగ తీసేసుకుందండి. అంటే ఎవరు చేపట్టుకున్నా బలహీనమైపోయి లొంగిపోతావన్నమాట. పెళ్లికి ముందు ఓ ప్రేమ పురాణం, పెళ్ళైన తర్వాత ఈ రంకు పురాణం. నిన్ను అయ్యో. ఏమండి ఏమండి నేను పాపిష్టి వాడండి, మీకు ద్రోహం చేశానండి. అందుకు నన్ను కొట్టండి, చంపండి, కానీ తొక్కలో తాగుడు మాత్రం తాకండి. మీ ఆరోగ్యం చెడిపోతుందండి. మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటానండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి. అయ్యో ఏమండి నా మాట విని తాకండి. మీకేమన్నా అయితే నేను తట్టుకోలేనండి. దొంగ ప్రేమ నటించకురా, కాలు జారిన కల్తీ వెధవ. నువ్వు చస్తేనే గాని నాకు మనశ్శాంతి ఉండదురా. చావరా, చావు. కొట్టండి, చంపండి, మీ చేతుల్లో పుణ్యపురుషుడుగా ఆనందంగా నన్ను మూస్తాను. కానీ మీరు మాత్రం తాకండి. అయ్యో